ఏంది అంత గట్టి గట్టిగా బర్రె అరిచినట్టు అరుస్తా ఉండవా? ఎట్టా తినాల్సింది. ఓయమ్మో వచ్చేస్తుంది. వచ్చిందంటే డ్రమ్లో పెట్టి మూత వేస్తుందిరా స్వామి, పోయి తెప్పించుకోవాలరా నాయన. యాహూ ఎట్టా ఒకటి షాపుకి దరివైనావు, అమ్మయ్య ప్రశాంతంగా ఉంది. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉంది? వాళ్ళ భార్య ఒప్పుకుంటుందో ఒప్పుకోదు. ఎట్టైనా ఒప్పించి పెళ్లి చేద్దాం బావా. ఇంతకీ ఆ అబ్బాయి ఎవరు? ఆ అబ్బాయి నేనేమే. శత్రువులు ఏడా ఉండరు, పిల్లల రూపంలో వచ్చి మనల్ని తగులుకుంటారు. మన కర్మ. ఇంకా పొనుకొనే ఉన్నాడు. ఎప్పుడు బావాలని షాప్కే అయిపి నడిపి నా చేతులు. మోక్షే యా చదువుకునేదా? డాడీ డిస్టర్బ్ అవుతుందా? బయట చదువుకుందరా పోయి. మే ఎందుకు మే అమ్మారు గరుస్తున్నావా పందిలాగా? ఎందుకు మే అమ్మారు గరుస్తున్నావా పందిలాగా? మోక్షి ఎన్నిసార్లు చెప్పేదా? బయట కూర్చొని చదువుకోమనిలా? డాడీ డిస్టర్బ్ అవుతుందా? డాడీ బాబులా లేసరా. చీ మనశ్శాంతిగా నిద్రపోనిర్రా. యాహూ ఎట్టా ఒకటి షాపుకి దరివైనావు, అమ్మయ్య ప్రశాంతంగా ఉంది. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? శత్రువులు ఏడా ఉండరు, పిల్లల రూపంలో వచ్చి మనల్ని తగులుకుంటారు. మన కర్మ. లే బువ్వా అన్నం తిందువా. యాంకో చేసామే. చికెన్ చేసినాను బువ్వా తినా. ఏంది మేము ఒకే ప్లేట్ తెచ్చావా? ఇంకో ప్లేట్ కూడా తెచ్చుకోబో. నువ్వు తినవా? నేను తినేసినాను బువ్వా, నువ్వు తినా. నేను లేకుండా నువ్వు ఒకటే తినేసావా? నాకు వద్దు బో. బువ్వా బువ్వా తిందో రాయా, తిందో రాయా. రా బువ్వా తిందువా. ఇంకెప్పుడు తినను రాయా, నువ్వు వచ్చిన తర్తే తింటానా. నీకు నా మీద ప్రాణం లేదు, అందుకే నువ్వు నా ముందుగా తినేసావు. రా బువ్వా. నాకొద్దు. సరేలే రా బువ్వా, ఇంకెప్పుడు ఆ మాట తినను కానీ నువ్వు వచ్చిన తర్తే తింటానా. నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? సరే పదా. నాకు తెల్లారితో 30 కిలోలు చికెన్ ఆర్డర్ ఉంది. తెల్లారితో గబాన్ లేపు, సరేనా? సరే గానే పోయి పడుకోబో, తెల్లారు లేపుతా. టైం 10 అయిపోయింది. మే ఓమే ఓమే. ఏంది అంత గట్టి గట్టిగా బర్రె అరిచినట్టు అరుస్తా ఉండవా? ఏంది అంత గట్టి గట్టిగా బర్రె అరిచినట్టు అరుస్తా ఉండవా? ఏంది మే తెల్లారితో లేపమంటే టైం 10 అయిపోతున్నాం, లేపనే లేదా? తెల్లారితో లేపమన్నావు కానీ ఎన్ని గంటలకు లేపమన్నావు చెప్పినావా? ఏంది మే కూర మొత్తం ఆకులు అలుములు గడ్డి ఉన్నది మొత్తం. ఎట్ట తినాలి మీద తిన్నా? ఎట్ట తినాలో తిని చూపిస్తా చూడు. ఎట్టా తినాల్సింది. అన్నం కూడా లేదు, తింటావా? తినేయమంటావా? వద్దులే నేనే తింటా. తింటానే ఉండా, వస్తానే ఉండే ఆకులు. అబ్బా ఒళ్ళంతా నొప్పులుగా ఉండాలి స్వామి. అయ్యోయ్యో. ఓయమ్మో వచ్చేస్తుంది. వచ్చిందంటే డ్రమ్లో పెట్టి మూత వేస్తుందిరా స్వామి, పోయి తెప్పించుకోవాలరా నాయన. ఏందిరా ఈ పిల్ల అంత స్పీడ్గా అంత భయంకరంగా వస్తుంది? భయం వేసి చచ్చిపోతున్నా. ఏంది బావా నన్ను చూసి భయపడుతున్నావా? నువ్వు ఆ మారిగా దెబ్బ దెబ్బ పరిగెత్తా ఉంటే గుండెల్లో రైలు దెబ్బ దెబ్బ పరిగెత్తున్నాయమే.
బావా పక్కింట్లో ఎప్పుడు అత్త కోడలు గొడవలు వేసుకుంటానే ఉంటారు బావా. ఓ సంతేనా, వాళ్ళిద్దరి మధ్యలో 1,00,000 ఉంటాయి, నీకెందుకు మే? చిరాకి 50,000 ఎత్తుకోవచ్చు కదా, దానికి ఇందుకు కుట్లాడుకోవడమా? Women. హలో, మీ అమ్మగారి ఇంటికి వెళ్ళిపో. ఏయ్ తాగేసి వచ్చి నన్నే కొడతావా? ఇంకోసారి తాగేసి వచ్చావనుకో కాలు ఇంచేస్తా. నేను షాప్ కడకి పోతున్నా. యాడికే పోయేదా? 1 నిమిషం ఆగు బావా. నేను షాప్ కడ పోవాలి, టైం అయిపోయింది నాకు. పోదు కానీ సూదుల దారం ఎక్కిచ్చేసుకో బావా. నువ్వేం ముసలి దాన్ని సూదిలో దారం కూడా ఎక్కించుకోలేవా? ముసలి దాన్నే, నువ్వు కుర్రాడు కదా, ఎక్కిచ్చు. కుర్రాయి నన్ను ఎక్కించలేకపోతున్నావు. బండరాయిలాగా నువ్వు లైట్గా అడ్డం పెడితే నేనే ఎక్కించేదా? పోయి లైట్ ఎత్తుకురాబా. మే బ్యాట్ నా మొఖానికి వేస్తాను మే, సూదికే మే. ఎట్ట కాదు కానీ ఇద్దరు పోయి పింఛన్ రాసుకుందాం బా. ఎట్ట కాదు కానీ ఇద్దరు పోయి పింఛన్ రాసుకుందాం బా. ఏందమ్మే, నిన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి మా ఫ్రెండ్ కనపడట్లేదా? ఏమయ్యాడు ఓడు? మీ ఫ్రెండ్ అంటే అంత ఇష్టమా? నేను ఓడు క్లాస్మేట్స్, జిగిరి దోస్తులు, క్లాస్మేట్స్ కూడా. మామా అది నేనేరా. నువ్వు నేను ఎప్పుడు ఇడిపోకూడదని దేవుడిని వరం అడిగాను రా, ఇట్లా మార్చేసాడా? ఏం బావా అంత సీరియస్గా ఆలోచిస్తున్నావా? ఏం లేదు మేము మీ చెల్లి గురించి ఆలోచిస్తా ఉన్నా. ఏమైంది బావ మా చెల్లికా? మీ చెల్లి ఎవరిన లవ్ చేస్తా ఉందన్నమే, వాడికి పెళ్ళి అయిపోయి 2 పిల్లకాయలు కూడా ఉన్నారంట. ఆ అమ్మాయి మొండిది బావా, ఎవరైనా పర్లేదులే, వాళ్ళ భార్య నొప్పించైనా పెళ్లి చేసేద్దాం. వాళ్ళ భార్య ఒప్పుకుంటుందో ఒప్పుకోదు. ఎట్టయినా ఒప్పించి పెళ్లి చేద్దాం బావా. ఇంతకీ ఆ అబ్బాయి ఎవరు? ఆ అబ్బాయి నేనేమే. ఒక్క లైక్ ఇవ్వరా ప్లీజ్.